right now. Are we ready for the fun skit? Can we please welcome on stage Bullet Bhaskar garu and Naresh garu. Come on, all the audience, మన energy levels చూపించాలి కొంచెం. We can do better. Come on. అందరికీ నమస్కారం అండి. బాగున్నారు కదా? ఓకే. ఈరోజు మీ పిల్లల డాన్సులు చూశారు. ఇండియా నుంచి నరేష్ గారు వచ్చారు అద్భుతంగా మిమిక్రీ చేయడానికి. ఒకసారి గట్టిగా చప్పట్లు. హాయ్ నరేష్ గారు. హాయ్ హాయ్. మాది ఆల్బనీ. ఓకే ఓకే. ఇక్కడే ఉంటా. ఓకే. ఎక్కడ అడగరు? ఎక్కడ? ఆల్బనీ. సరస్సు చూసారా? సరస్సు అదే చెరువు లేక్ పక్కన. ఓకే ఓకే. మీ అందరి కోసం ఇవాళ నేను మిమిక్రీ చేయబోతున్నా. ముందుగా మీకెంతో ఇష్టమైన హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి వాయిస్. గట్టిగా చప్పట్లు. మీరు నమ్మరు, ప్రభాస్ గారు వాయిస్ అంటే మా ఆల్బనీలో ఆడవాళ్ళందరూ కోసేస్తారు. ఏంటి? ఇంట్లో ఉల్లిపాయలు టమాటాలు. నువ్వు పక్కలు ఇంతకీ నువ్వు ఎవరు తాలకండి? ప్రెసిడెంట్ సురేష్ గారు తెలుసా? తెలుసు. నాకు తెలీదు. మీ అందరి కోసం ప్రభాస్ గారి వాయిస్. ఎవడో ఒకటి చేతికి మగ వేరే దారి లేదన్ను అప్పన్నాయుడు. ఇదే నేలపై గంజి కిరిచా. గుడ్డ తర్వాత ముందు దయచేసి క్షమించాలి. సార్కు గొంతు పట్టడం వల్ల వాయిస్ రాలేదు. చాలు. సారీ. ఇప్పుడు ప్రభాస్ గారు వాయిస్ చేస్తారు. యు గో. ప్రభాస్ గారి వాయిస్ అర్థం కాలేదు. ఇందాక రాలేదా? ఇందాక ప్రభాస్ గారు ఇప్పుడు చేయండి సార్. ఎవడో ఒకటి చేతి కింద బతికడం తప్పమ్మా. ఏమండి ఇది ప్రభాస్ గారి వాయిస్ సార్? దిస్ ఇస్ ప్రభాస్ వాయిస్. ఏదో హాస్పిటల్లో పేషెంట్ మాట్లాడు సార్. నేను ఆల్బనీలో ఉంటా. మా వాళ్ళ కోసం ఏ వాయిస్ చేయమన్నా వాయిస్ చేస్తా. ఎటువంటి వాయిస్ అని చేస్తావా? ఎటువంటి వాయిస్ అయినా. నీకు దమ్ముంటే మైకేల్ జాక్సన్ వాయిస్ చేయరా? పాప ఎలారా? మైకేల్ జాక్సన్ ఏం చేస్తాడు? డాన్స్. డైలాగులు చెప్పడు. పోనీ ఒసామా బిన్ లాడెన్ వాయిస్ చేయి. ట్రంప్ గారికి తెలిసిందంటే ఇక్కడే బాధ్యత నిన్ను. పోనీ మన్మోహన్ సింగ్ గారి వాయిస్ చేయి. మన్మోహన్ సింగ్ గారు మాట్లాడడం ఎప్పుడైనా చూసావా? నో. ఒక వాయిస్ చేస్తా. ఇదిగో ఒక వాయిస్ చేస్తా. ఆల్బనీ దద్దరిల్లిపో. ఓకే ఓకే. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి అది గట్టం గీసుకోలేదు, నేను గీసుకుంటా. అదొక్కటే తేడా, మిగతా సేమ్ టు సేమ్. లాస్ట్ పంచ్ మంది అయితే తనకు చెక్ ఇక్కేవేరప్ప. సార్ ఆల్బనీలో ఉన్నా సార్. ఓకే ఓకే. అక్కడ కూడా ఎంకరేజ్ చేయలేదు. ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. అంతా బాగుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వాయిస్ చేయి. ఇందాక చేసింది ఎవరితో? మా మావదా పవన్ కళ్యాణ్ సార్. అవునా? రాలే. నీకు రాలే. ఈ అమ్మాయి చప్పట్లు కొట్టింది. ఇప్పుడు ఒక వాయిస్ చేశాను కదా, అది ఎవరు? మహేష్ బాబు. యు గో. యు గో. డోంట్ కమ్. గో. సార్ పాప గుర్తుపట్టలేదు కానీ అది పవన్ కళ్యాణ్ వాయిస్. అవునా? రాలే. నీకు రాలే. వేరే తీయి. సరే, హీరోలోనే అందమైన హీరో ఇది గుర్తుపట్ట. రైట్. లైఫ్లో గోల్ అంటూ పెట్టుకోండి. పాడాలనుకుంటే కసిగా పాడేయండి, చదవాలనుకుంటే కసిగా చదివేయండి. ఎవరి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. గుర్తుపెట్టుకో. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ద 11th మైల్. కొట్టు దిమ్మ తిరిగిపోవాలి. ఇన్ని రోజులు ఎక్కడున్నా? ఆల్బనీ తెలుగు అసోసియేషన్. సూపర్ సూపర్. అంతా బాగుంది. ఇప్పుడు మహేష్ బాబు గారు చేయి. ఇందాక మహేష్ బాబు పిల్లలు పిలుద్దాం. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య. బుల్లెట్ దిగిందా లేదా? ఎవరు వాయిస్? పవన్ కళ్యాణ్. ఈ కాలు కన్నప్పు. మహేష్ బాబు పవన్ కళ్యాణ్ అంటే నీకు రావట్లేదు. మహేష్ బాబు గారి వాయిస్ నేను చేస్తా. ఏమండి, నేను చేసింది మహేష్ బాబు కాదంట, ఈయన చేస్తారంట. ఒరిజినల్ మహేష్ బాబు. మీ అందరి కోసం మహేష్ బాబు గారి వాయిస్. ప్రచోదన కాదనియా. ఏంటనియా?
మహేష్ బాబు గారు రీసెంట్ సినిమా ఏంటనియా? గుంటూరు కారం. కారం ఎక్కడ ఉంటుంది? పోస్టర్ మీద. ప్యాంట్లో కొడతారు కారం. ఆ? సరే సార్, హీరోలోనే టాప్ హీరో ఆ, ఆ. ఇది గుర్తుపట్టండి. రావాలనుకునే మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే కానీ ఆశ్చర్యపోతారు. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు, వారణాసికి పోయాడు, వరుస మార్చాడు అనుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. ఎలా ఉంది? చప్పట్లు. థ్యాంక్ యూ. ఇన్ని రోజులు ఎక్కడున్నావు? ఆల్పని. సూపర్ సూపర్, అంతా బాగుంది. లాస్ట్ చిరంజీవి గారు వాయిస్ చేసి ఆటోకి వెళ్ళిపో. నేను ఫస్ట్ అడగను, చిరంజీవి గారి సినిమా చూసావా? ఇంద్ర వీరశంకర్ రెడ్డి మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా. ఎవరు? బాలకృష్ణ. వేర్ ఆర్ యూ స్టేయింగ్? అల్బర్ట్. ఇంకోసారి ఇటు పక్క రాను పో. సార్ నేను చేసింది చిరంజీవి. నీకు రావట్లే, వేరే ఏదైనా చెయ్యి. సరే, చివరగా హీరోల వాయిస్ గుర్తుపట్టలేదు కాబట్టి విలన్ చేస్తా. విలన్ అయితే బాగా గుర్తుపడతా. ప్రామిస్. నీ మీద ఒట్టు. నా మీద ఉంటే పోదను పోద. సరే, విలన్ వాయిస్. అరే ఎవడురా నువ్వు? ఇదొచ్చు. గుర్తుపట్టారు. అరే నా ఇంటికి వచ్చి కోటి రూపాయలు పట్టుకో మళ్ళా సంపాదించుకుంటా, కేజీ బంగారం పట్టుకో మళ్ళా కొనుక్కుంటా. స్వప్న ప్యాంట్ ఏం చిరిగిందా? లేదండి. మరి ఎందుకు? ఆర్ఆర్. వద్దు. స్వప్న ఉరిమైతేనే మెరుపుండ్రా. స్వప్న స్వప్న సంక్రాంతి బుక్ అయితే అందులో గొబ్బెమ్మన్రా. గంగలు వచ్చి గొబ్బెమ్మని తొక్కేస్తున్నట్టు నా గుండు గొబ్బెమ్మని తొక్కేస్తావా? నిన్ను మామూలుగా చెప్పండ్రా. నిన్ను ముక్కలు ముక్కలు నరికి నా ప్రేమకు రక్తాభిషేకం పెడతా. 100% వచ్చిందా? 100% వచ్చింది. యాజ్ ఇట్ ఈజ్. యాజ్ ఇట్ ఈజ్. ఎవరు? పోసాని రాజా, బంగారు రాజా, ప్రకాష్ రాజ్ గారు. You come. I did one voice. You have to tell. ఓకే. అరే ఎవరురా? Who is this? చామ్. మేము మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, అది ఇండియాకి. ఈ విషయం కానీ ఎవరైనా సోషల్ మీడియాలో పెడితే ఎయిర్పోర్ట్లో కొన్నాడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఇవాళ స్పెషల్ ఏంటంటే నెక్స్ట్ వచ్చే స్కిట్స్లో మన ఆల్బనీలో పిల్లలు మెంబర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆఫ్టర్ మీ పిల్లలు డాన్సుల తర్వాతే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మమ్మల్ని టీవీలో చూస్తుంటారు. మిమ్మల్ని చూసి అదృష్టం కల్పించినందుకు సురేష్ గారికి అండ్ టోటల్ ఈ ఆల్బనీ తెలుగు అసోసియేషన్ మెంబర్స్ ఎవరు ఉన్నారో అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఆఫ్టర్ స్కిట్స్ కూడా ఉన్నాయి, మీ వాళ్ళ పర్ఫార్మెన్స్ వెయిట్ చేయండి. డోంట్ గో అహెడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకోటి చెప్పరా? అదే